పోక్సో కేసులో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది. బండి భగీరథ్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి లైవ్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి బండి భగీరథ కేసు మొత్తం మీద దేశాన్ని ఏలేటువంటి ఒక వ్యక్తి కొడుకు అయినటువంటి నేపథ్యంలో బండి భగీరథ కేసు మాత్రం ఒక మలుపులు తిరుగుతుందని చెప్పచ్చు. ప్రధానంగా తెరపైకి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. నిన్న ప్రధానంగా రాత్రి 9 గంటల నుంచి అంటే 6 గంటలకు ఏదైతే బెంచ్ మీదకి వెళ్తాది ఈ కేసు అన్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో రక్షణ కోసం పెట్టుకున్నటువంటి పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. ఇక ఇదే అంశం పైన ఏదైతే హైకోర్టు జడ్జి ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి తీర్పు ఇవ్వాల్సినటువంటి జడ్జి మీద కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో తను కూడా కొంత బాధ వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. నా పైన ఇలా వస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఈ గవర్నమెంట్ పీపీ అయితే ఎవరున్నారో దాని మీద చర్యలు తీసుకోవాలని సిపి కూడా లెటర్ పెట్టినామని చెప్తున్నాను. దానికి తాను కూడా ఎగ్జాంపుల్గా ఓకే అని చెప్పినట్టుంది. కానీ మొత్తం మీద ఈ సోషల్ మీడియాలో వచ్చే వ్యక్తులతో దీనికి సంబంధించి ఏ కేసును నీరుగారుస్తున్నారు, లేదంటే ఆ జడ్జి భర్తకి ఏదైతే బార్ అసోసియేషన్ సంబంధించిన దాంట్లో ఒక పూర్తి స్థాయిలో ఒక పెద్ద పొజిషన్ ఇస్తున్నారు, ఈ కేసుకు బెయిల్ ఇస్తే అని గిట్ట వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఖండించిన నేపథ్యం ఉంది. ఇక ఈ కేసుకు బండి భగీరథ కేసుకు సంబంధించి చూస్తే కనుక ఆ అమ్మాయిని మద్యం సేవించిన తర్వాత తాను తాకరాని చోట తాకి తను చేరాని చోట అలాంటి పనులు చేశాడని, లేకుంటే ఇంటికి తీసుకొచ్చి ఫామ్ హౌస్లోకి తీసుకొచ్చి లేదా ఓ లాడ్జీలకు తీసుకొచ్చి ఒక రూమ్లలోకి అపార్ట్మెంట్లలో తీసుకొచ్చి బండి భగీరథ్ చేసినటువంటి విషయాలను తన తల్లి ఏదైతే మన ఆ అమ్మాయి కంప్లైంట్ అయినటువంటి నేపథ్యంలో తన తల్లి మాత్రం 4 పేజీల లేఖను కూడా సమర్పించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త పేరు వినబడుతుంది. ఎవరైతే సంగప్ప ఎవరు ఈ సంగప్పకు సంబంధాలేంటి అంటే బీజేపీలో ఉన్నటువంటి సంగప్ప గతంలో ఒక ప్రముఖ ఛానల్లో తెర మీదకి వచ్చినటువంటి ఈ సంగప్పను మధ్యవర్తిత్వం వహించాలని చెప్తే తాను నేరుగా వారి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయితోటి వాళ్ళ తల్లిదండ్రులతోటి మాట్లాడి మీతో నేను మాట్లాడిస్తాను, తాను పెద్ద వ్యక్తి, ఈ రాష్ట్రానికి కావాల్సిన వ్యక్తి, తాను తలుచుకుంటే ఏమైనా చేయగలడు అని మధ్యవర్తిత్వం వహించి వాళ్ళని తీసుకువెళ్ళి ఆ ఇంటి దగ్గర మాట్లాడితే ఈ దేశానికి కావాల్సిన ఒక ప్రధాన వ్యక్తి దగ్గర ఏదైతే బండి భగీరథ్ తండ్రి దగ్గర తీసుకువెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. నా గురించి తెలుసా, నేను ఎవరో తెలుసా, బండి అంటే మీకు ఎవరో తెలుసా, బండి భగీరథ్ అంటే ఎవరో తెలుసా, వారి తండ్రిని కాబట్టి నా కోసం ప్రాణాలు ఇచ్చేవారు చాలామంది ఉన్నారు, ప్రాణాలు పోయిన వారు చాలామంది ఉన్నారు అని ఒక భయభ్రాంతలకు గురి చేసిండు. ఈ నేపథ్యంలోనే మాకు భయం వేసింది. ఇక మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ను ఇది స్టేషన్ బెయిలబుల్ అని చెప్పేసి కొంతవరకు చేశారు. దీన్ని ఎక్కడ ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అమ్మాయి చిన్న వయసు, అమ్మాయి రాత్రులు నిద్రపోని సంఘటనలు ఉన్నాయి, అవి గుర్తుకొస్తే ఆ బాధలు అనుభవించడానికి ఉన్నాయి. మేము ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఎవరిని ఎలా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కొంతమందిని వివరణ తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో మేము కేసు ఇవ్వడం జరిగింది. కానీ మాకు న్యాయం చేసేవారు ఎవరున్నారు, అన్ని తారుమారు చేస్తారు. ఈ దేశంలోనే ఉత్తంతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలోనే మొత్తం మీద అన్ని తారుమారు చేస్తారు. ఏది కూడా క్లారిటీగా ఉండాలి, కేసు నీరుగార్చే ప్రయత్నం చేయకూడదు. తెలంగాణ గవర్నమెంట్ కూడా మేము మొరపెట్టుకుంటున్నాము. ఈ కేసును ఒక సామాన్యమైన వ్యక్తులుగా మేము ఉన్నాము, మేము బాగా శ్రీమంతులం కాదు, లేకుంటే రాజకీయ పరంగా లేము, మేమే మామూలు వ్యక్తులము, మేము మధ్యతరగతి వ్యక్తులం కాబట్టి మాకు న్యాయం జరగాలని కూడా తన తల్లి కోరుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సంగప్ప అనే వ్యక్తి తన తల్లితో పాటు తండ్రితో పాటు అమ్మాయితో మాట్లాడిన మాటలు కావచ్చు, లేకుంటే మధ్యవర్తిత్వం వహించిన మాట కావచ్చు. సంగప్ప ఇప్పటికే 50 కోట్ల రూపాయలను తీసుకొని మెయిన్ స్ట్రీమింగ్ మీడియాను అనగదొక్కాలని ఆ డబ్బులు వసూలు చేసి అందరికీ ఇచ్చాడనే ఒక ఆరోపణలు మాత్రం వెలువెత్తున్నాయి. దీనికి సంబంధించి 4 పేజీల లేఖలో సంగప్ప పేరును కూడా ప్రస్తావించడం, తన తల్లి ఏదైతే ఆ అమ్మాయి తల్లి ప్రస్తావించడం, ఇలాంటి నేపథ్యంలోనే సంగప్ప ఎందుకని ఇలాంటి నేపథ్యంలోనే 50 కోట్ల రూపాయలను తీసుకొని అందరిని మెయిన్ స్ట్రీమింగ్ మీడియాను కొని ఆపాలన చేసి ఇలాంటి చర్యల్లో భాగంగా సంగప్ప పేరు మాత్రం చాలా వినబడుతుంది. ఎవరి సంగప్ప, ఎక్కడ ఉంటాడు, ఎలా చేస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ పార్టీలోనే తాను ఒక కీలక రోల్ పోషిస్తున్నాడు. గతంలో ఒక మీడియా సంస్థలో పనిచేసినటువంటి సంగప్ప ఈ నేపథ్యంలోనే ఈ మధ్యవర్తిత్వం వహించడం, ఆ అమ్మాయికి అన్యాయం చేయడంలో ఒక భాగంలో మధ్యవర్తిత్వం వహించడం మాత్రం ఇప్పుడు చర్చనీయమైంది. ఎందుకంటే సంగప్ప పేరు పదే వినబడుతున్న నేపథ్యంలోనే అందరికీ తెలిసిన పేరే ఈ సంగప్ప. ఈ నేపథ్యంలోనే ఏదైతే బండి భగీరథ్కు తాను
కుడిభుజంలాగా ఉండి మిమ్మల్ని మేము కాపాడుతామని మాట ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న కోర్టులో కూడా తన పేరు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు మీడియా సంస్థలలో కావచ్చు అన్నిట్లో తెలిసిన వ్యక్తిగా ఉండి నేపథ్యంలో ఈ కేసును చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడని మాత్రం వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాత్రం బండి భగీరథ్ కేసులో సంబంధించి ఇప్పటికైతే ఏదైతే రక్షణకు సంబంధించినటువంటి బెయిల్ మాత్రం ఇవ్వలేదు, నిరాకరించిన నేపథ్యం ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇరువాదనలు విన్నటువంటి న్యాయస్థానం మాత్రం ఈ బెయిల్ను నిరాకరించిన నేపథ్యం ఉంది. పోలీసులకు ఇప్పుడు బండి భగీరథ్ లొంగిపోతేనే తన తండ్రికి కావచ్చు, లేదు అంటే మిగతా వాళ్ళకు గౌరవం ఉంటుంది, లేదు అంటే మాత్రం చాలా అంటే ప్రజలలో మాత్రం తను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బండి భగీరథ్ ఇప్పటికైనా తాను తప్పు చేశానని, తాను నిజంగా నా వల్ల తప్పు జరిగింది అని చెప్పేసి చాటింగ్ చేసినటువంటి ఫోన్లో చాటింగ్ కూడా ఉన్న నేపథ్యం ఉంది. అది కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే తాను తప్పు ఒప్పుకున్నాడు ఆ అమ్మాయి దగ్గర చాటింగ్లో, నేను నిజంగా తప్పు చేశాను, నిజంగా నాకు క్షమించాలి అని చెప్పేసి కొంత చాటింగ్ కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు నిరాకరించి ఆ కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ బండి భగీరథను కాపాడాల్సిన వ్యక్తులు కొంతమంది మాజీ మీడియాలో పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నారని మాత్రం ఒక పేరు మాత్రం వినబడుతుంది. ఈ సంగప్ప అనే వ్యక్తి మధ్యస్థం వహించి వారిని తీసుకెళ్లి వారి ఇంటికి, బండి భగీరథ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ నాన్నగారు బెదిరించిన దాఖలాలు కావచ్చు, బెదిరించడానికి గురి చేసిన దాఖలాలు కావచ్చు, మా కోసం ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మా కోసం ప్రాణాలు తీసే వాళ్ళు ఉన్నారని ఒక భయభ్రాంతులకు గురి చేస్తే ఇక్కడ తల్లిదండ్రులతో పాటు అమ్మాయి భయభ్రాంతులకు గురవుతుంది. కేసును ఏ రకంగా నీరుగారుస్తానే ఒక భయాందోళన మాత్రం ఉన్నట్టుగా మాత్రం తెలుస్తుంది. కవ్య, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.